దేవుడు వాక్యం చెప్పేంత గొప్ప స్థితిలో ఉన్నానో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు నన్ను ఆయన వాడుకున్న కొద్ది ఆయన మాటలు కొన్ని మీకోసం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయం 52వ వచనం. అందుకు యేసు, నీ వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. హల్లెలూయా. ఈ చిన్న వాక్యం గురించి మనం చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత నేను దీన్ని మీకు చెప్తాను. మహాపరిశుద్ధుడైన ప్రేమగల మా దేవ, కృపగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలైనా యేసయ్యా. ఇదిగోనైనా నేను తండ్రి అని పిలవడానికి అర్హత లేనిదైనా తండ్రి, అయినప్పటికీ నాయన ఎంచుకుని నేను ఈ స్థితిలో నేను నిలబెట్టామంటే నీ కృపని కాపుతానైనా ఏ పట్టవాళ్ళం తండ్రి. ఇదిగో నేను గడిచిన వారికాలం అంతా మీ కృపలో దాచి వారినట్టుగా మీ సన్నిధిలో మీరు నైనా ఆనందించడానికి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నేను లెక్కలేను. ఇప్పుడు నా దేవ కొన్ని నిమిషాలు నాయన నీ వాక్యాన్ని నేను ధ్యానించుండగా నా తండ్రి నాయన నా స్వరాన్ని మాత్రం మీరు వాడుకొని నాయన ప్రతి మాటని మీరే పలకండి తండ్రి. ఎవరికి ఏది అవసరమో నాయన వారి బట్టి అవసరాలు నాయన తీర్చండి నాయన. ఎవరికి ఆత్మీయ ఆహార కొరతతో వచ్చారో అటు ఆత్మీయ ఆహారాన్ని వారికి దయచేయండి నాయన. నా వాక్యం చెప్పగలుగుతున్నాను ఎవరైనా తప్పులుంటే నజరేయుడైన యేసు నామములో మన్నించండి నాయన. నాయన ఇదిగో నాయన తెలియక నేను చేసే పొరపాటును మన్నించమని చేసే జరగనైనా మూడు అంతటా మీ ఆనందైనా మీరే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని మా ప్రభుని మీ మనం వేసుకేస్తున్నాను బంగారు బంగారు పాదాలు పట్టుకుని బతుమాన్ని వేడుకొని మేము అడిగినని పొందుకుని ఉన్నాం మా పని ఆమె. ఇక్కడ మన ముందు వాటి భాగాలు చూసుకున్నట్టయితే ఇక్కడ భర్తమయి అని చూపు లేని ఒక వ్యక్తి ఉన్నాడు. చూపు లేని ఒక వ్యక్తి ఉంటే ఏం చేస్తున్నాడంటే అతను ఎప్పటి నుంచో ఆ త్రోవ పక్కన కూర్చుని ఉన్నాడు. ఆ త్రోవన యేసు ప్రభు గారు ఏం చేస్తున్నారంటే వెళ్తూ ఉన్నారు. అతనేమో కేకలు వేస్తున్నాడు. ఏమనంటే దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తున్నాడు. అతని కేకలు వేస్తూ ఉంటే యేసు ఆగేమంటున్నాడంటే ఆయన ఏమంటే ఆయన పిలవమని చెప్పినప్పుడు జనం చెప్పారు ఆయన నిన్ను పిలుస్తున్నాడు వెళ్ళని చెప్పినప్పుడు యేసు దగ్గరికి అతను వచ్చినప్పుడు నేను నీకు ఏం చేయవచ్చున్నావు అని నువ్వు అడిగితే అతను నాకు చూపు కావాలని అడిగాడు. చూపు కావాలని చెప్పినప్పుడు యేసు ప్రభు గారు చెప్పారు, నువ్వు వెళ్ళము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని చెప్పారు. మళ్ళీ ఒకసారి ఆ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నీవు వెళ్ళము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని చెప్పాను. కానీ అక్కడ ఆయన ఏం చేశాడు చూడండి. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాడు. ఆయన ఎక్కడికి వెళ్ళమన్నాడు, ఈయన ఎక్కడికి వెళ్ళాడు. ఒకసారి విశ్వాసమైన మన అందరం ఆలోచించుకున్నట్టయితే యేసు ప్రభు అన్నారు, నీకు చూపు వచ్చేసింది, నీ దారిని నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. కానీ ఇతనేం చేశాడండి, ఇతనేం చేశాడు, తన దారిని తను వెళ్ళి అప్పటి వరకు తనకి చూపు లేదు. లోకం అంటే ఏంటో తెలియదు. లోకంలోని
ఎక్కువేం పలుకుడు సాతాను, ఒకటే మాట పలుకుతాడు, ఇది నిజమా అన్నాడు. ఇక్కడ ఎక్కింది అవ్వమ్మ గారికి. అక్కడి నుంచి భూమి మీదకి ఎంత రావాలో అంత వచ్చింది. అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళాడు. కంచేసావు కాబట్టి అంత విశ్వాసంగా ఉన్నాడు. కంచి తీసేసి చూడు అన్నాడు. ఏమన్నాడు? కంచి తీసేసి చూడు అన్నాడు. అప్పుడు దేవుడికి సాతానికి యోబు విశ్వాసం ఎంత గొప్పదో చూపించాలనుకున్నాడు. యోబు విశ్వాసం ఎంత గొప్పదో చూపించాలనుకున్నాడు. ఓకే, నీ ఇష్ట ప్రకారమే చేయి, నేను అతన్ని నీ చేతికి అప్పగించేస్తున్నాను, అతన్ని నీ చేతికి అప్పగించేస్తాను, నేనేం చేయను, నీకేం ఇష్టమో అది చేయి, కానీ అతని ప్రాణాన్ని ముట్టుకోవడానికి నీకు అర్హత లేదు. ఎందుకంటే ఆ ప్రాణం ఉంటేనే మనం దేవుడిని కనపరచగలము, ఆ ప్రాణం ఉంటేనే ఆయన నామాన్ని మనం గొప్ప చేయగలము. కాబట్టి అతని ప్రాణం మీద నీకు అధికారం లేదు, దానికి మించి నువ్వేం చేసుకుంటావో చేసేసుకో అన్నాడు. సాతాను వచ్చాడు. మొదలు పెట్టినప్పటి నుంచి యోబు గారు కొన్నవన్నీ పోయాయండి, అన్ని పోయింది. ఏమైతే ఆయన కొనవో అన్ని పోయింది. పిల్లలు చనిపోయారు, అతని పశుపక్షాలు చనిపోయింది, పొలాలు పోయింది, ఆస్తులు పోయింది. ఆఖరికి యోబు గారి శరీరం కూడా పాడైపోయిందండి. యోబు గారి శరీరం కూడా పాడైపోయింది. పాడైపోయిన తర్వాత ఇంకేమీ లేదండి. యోబు గారు ఆయన భార్య మాత్రమే ఉన్నారు. ఎవరున్నారు? యోబు గారు ఆయన భార్య మాత్రమే ఉన్నారు. అప్పుడు యోబు గారి భార్య ఆయన దగ్గరికి వచ్చి, నువ్వు ఇంకను యథార్థతను వదులుకుందువా? ఏమంటున్నారండి? నువ్వు ఇంకను యథార్థతను వదులుకుందువా? ఆయన్ని దూషించి నువ్వు చచ్చిపో, నీ వెనకాల నేను కూడా చచ్చిపోతా. ఎందుకు మనకి బాధలు, ఎందుకు మనకి శ్రమలు? మనకున్నవన్నీ పోయినాయి, మన పిల్లలు పోయారు, పశుపక్షాలు పోయింది, అన్ని పోయింది, పొలాలు పోయింది, ఆస్తులు పోయింది, నీ శరీరం కూడా పాడైపోయింది. ఇంకెందుకు నీ విశ్వాసం? ఆయన దూషించు, నువ్వు పాడైపో, నువ్వు చనిపో, నీ వెనకాల నేను కూడా చనిపోతానందండి. అప్పుడు యోబు గారు ఒక మాట పలికారు. క్రైస్తవ సహోదరులారా, దీన్ని మనం అందరం మన మనసులో ముద్రించుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. అప్పుడు యోబు గారు ఏం పలికారు? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసేసుకున్నాడు. హల్లెలూయా. ఒకసారి చెప్దాం ఆ మాట. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసేసుకున్నాడు. కాబట్టి మనము ఆయన ఏమి అనడానికి అర్హులం కాదు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసేసుకున్నాడు. మనకన్నా అర్హత లేదు. ఆయన ఇచ్చినప్పుడు మనం తినలే, వెంజగారులో తినలే, రెస్టారెంట్లో తినాం కదా, వేసి గదుల్లో పడుకోలే. మనం తీసేసుకున్నప్పుడు ఎందుకు బాధపడాలి? తీసేసుకున్నప్పుడు ఎందుకు ఆయన నామాన్ని స్తుతించుకోవాలి? అప్పుడు నువ్వు విశ్వాసురాలివే కదా. యోబు గారి భార్యవి, విశ్వాసురాలివి. నీ విశ్వాసం అంత విశ్వాసం ఎక్కడా లేదు. ఆ విశ్వాసం నీ దగ్గర నుంచి దేవుడు అన్ని తీసేసుకున్నప్పుడు ఎందుకు లేదు అని అడిగాడు దేవుడు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు అన్నాడు. ఎందుకంటే బైబిల్లో వాక్యం చెప్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూర్ఖురాలు తన చేతులతో తన ఇంటిని పెరికి వేసుకొను అని బైబిల్ చెప్తుంది. కాబట్టి యోబు గారు చెప్పారు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకమ్మా నువ్వు. ఆయన ఇచ్చినప్పుడు ఆనందపడ్డాం, ఆయన తీసేసుకున్నప్పుడు కూడా ఆయన గణపరచవలసిన వాళ్ళమై ఉన్నాం. ఇది యోబు గారి విశ్వాసం, యోబు గారి భార్య విశ్వాసం. మరి పిలాతు గారి భార్య విశ్వాసం ఏమైంది? అప్పటి వరకు పిలాతు గారి భార్యకి యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు. యేసు ప్రభు అంటే ఎవరో నేను మీకు చెప్పాల్సిన లేదు. క్రైస్తవులారా, మీ అందరికి యేసు ప్రభు తెలుసు. నర రూపధారిగా వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు. ఆయన మన కోసం చనిపోయాడు. ఈ చనిపోయేటప్పుడు జరుగుతున్న సంఘటన ఇది. ఏం జరిగిందంటే, అక్కడికి పిలాతు గారి దగ్గరికి యేసు ప్రభువుని తీసుకొచ్చారండి యూదులు. తీసుకొచ్చిన తర్వాత ఆయనకి శిక్ష అమలు చేయాల్సిన బాధ్యత పిలాతు గారి మీద ఉంది. అప్పుడు పిలాతు గారి భార్య ఆయనకు ఒక వర్తమానం పంపింది. ఏమనంటే, ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు, నేను ఈ రాత్రి అతని కోసం కలగన్నాను. ఎంత విశ్వాసం అండి! కలగని ఆ విశ్వాసాన్ని ఆవిడ నిలబెట్టుకుంది. కేవలం కళ. అప్పటి వరకు ఆవిడ యేసు ప్రభుని వెంబడించలేదండి. అప్పటి వరకు యేసు ప్రభుని ఆవిడ నమ్ముకోలే. కేవలం కళ ద్వారా యేసు ప్రభుని ఆవిడ నమ్మింది, నీతిమంతుడిగా ఎంచింది. కాబట్టి తన భార్యకి అక్కడ ఒక భార్య వార్నింగ్ ఇచ్చింది భర్తకి, ఇక్కడ ఒక భార్య వార్నింగ్ ఇస్తుంది భర్తకి. గుర్తుపెట్టుకోండి క్రైస్తవ సంఘస్థులారా, భార్యలు ఎంత ఇది చేస్తారో మీ భర్తలు అంతగా ఏమవుతారు? దేవుని యందు బలపడతారు. ఇక్కడ ఇద్దరు భార్యలు వార్నింగ్ ఇస్తున్నారు. ఇక్కడ ఇద్దరు భార్యలు, యోబు గారి భార్య ఆయనకు వార్నింగ్ ఇస్తుంది, పిలాతు గారి భార్య కూడా ఆయనకు వార్నింగ్ ఇస్తుంది. ఏమని? యోబు గారి భార్య అప్పటి వరకు విశ్వాసురాలై ఉంది, దేవుడిని రుచి చూసి తెలుసుకుంది. కానీ శ్రమలు వచ్చేసరికి ఏమంది?
ఉంది. ఆవిడకి దేవుడు అంటే తెలియదు, ఆయన యొక్క గొప్పతనం తెలియదు. అయినప్పటికీ కేవలం ఒక దర్శనం ద్వారా ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు, పోతే నశించిపోతావు అని భర్తకు వర్తమానం పంపింది. హల్లెలూయా. అతి విశ్వాసం మనకు ఉందా సహోదరులారా? ఈరోజు అతి విశ్వాసం ఉందా మనకి? యోగు కాదులేక ఆయన ఇచ్చాడు, ఆయన తీసేసుకున్నాడు అని చెప్పగల విశ్వాసం మనకుందా? మనకుందా? ఓకే, నేను ఇక్కడ నుంచి నా అమ్మ నువ్వు అడుగుతున్నావు, అక్కడ నుంచి అడుగుతున్నావు, నీకుందా అని మీలో ఎవరికైనా డౌట్ రావచ్చు. నేను దేవుడిని గణపరిచిందనే ఉన్నాను కాబట్టి ఎంత గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. హల్లెలూయా. ఎలా కనపరిచాను కూడా నేను చెప్తాను. నా భర్త గారు లేరు. 16 సంవత్సరాల క్రితం అందరు అమ్మాయిలాగా ఎన్నో కోటి ఆశలతో నేను కూడా సంసార జీవితంలోకి అడుగుపెట్టాను. నేను అడుగుపెట్టిన సంవత్సరం నాటికి నా భర్త అనారోగ్యం పాలైనప్పుడు ఏ హాస్పిటల్కి ఆయన తీసుకెళ్ళినా కూడా అక్కడ చెప్పారు, ఏ సినిమాలు చూస్తున్నారా, చనిపోయిన శవాన్ని తీసుకొచ్చి డ్రామాలు చేస్తున్నారా, సినిమాలు చూస్తున్నారా అని మా వాళ్ళు తిట్టేవారంట. అంటే ఇంకా అన్ని హాస్పిటల్స్లో ఆయన్ని శవం అని డిసైడ్ చేసేసిన తర్వాత నా విశ్వాసం పోలే. నేను మోకరించి ప్రార్థన చేస్తున్నా. నేను మా బాబాయ్ గారి పిల్లలిద్దరూ మేము ముగ్గురు మోకరించి ప్రార్థన చేస్తుంటే నేను అడుగుతున్నా, నేను చదువుకోవాలనుకున్నా, నా చదువు సాగలే, తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు, ఈ శ్రమను చూపించావు. ఇప్పటి వరకు నా భర్త విశ్వాసం కాదు, విశ్వాసంలో నన్నేమి ఎంకరేజ్ చేయలేదు. శుక్రవారం నేను ఫాస్టింగ్ ఉండదు, ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తూ ఉంటే అదే శుక్రవారం నా భర్త గుంటూరుకి గుడానికి మధ్యన ముత్యాలంతా గుడి ఉంది, ఎంతమందికి తెలుసో మీలో? ఆ గుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఎంత కొట్టి పెట్టుకుని వచ్చేవారు. ఈ శుక్రవారం మా ఇద్దరికి ఎప్పుడు పడేది కాదు. నేను ఉపవాసం, ఆయన ఎంత పెద్ద కొట్టు పెట్టుకుని వచ్చేవారు. ఆయన వచ్చేసరికి నేను కానీ మోకరించి ప్రార్థన చేస్తున్నానా, నా మోకరించి ప్రార్థన చేస్తే నాకు కాలు పెట్టి తన్నేవారు, అలా ఎదురు పడిపోయేదాన్ని. అయినప్పటికీ నేను దేవుడు వదలలే, మార్చు, ఏం చేస్తావో చెయ్యి, నేను నమ్ముకున్నాను, తీసుకొచ్చావు ఇక్కడ పెట్టావు, ఆయన అలా ఉంచావు, నన్ను ఎలా ఉంచావు, ఏం చేస్తావో నువ్వు చెయ్యి, నేనేం చేయలేనని అలా ప్రార్థన చేస్తూనే ఉండేదాన్ని. ఆయన లేనప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. అలా చేస్తూ ఉండగా నేను బొట్టు లేకుండా భోజనం పెడితే ఊరుకునేవారు కదా, ఆయన భోజనం పెడితే బొట్టు లేకుండా తినేవారు కాదు. ఎప్పుడైతే సంవత్సరం అయిన తర్వాత ఈయన అనారోగ్యం పాలైపోయారు, ఎప్పుడైతే ప్రతి హాస్పిటల్ తీసుకెళ్తే ఎందుకు సచివైన శవాన్ని తీసుకొస్తున్నారు, మేమేం చేసుకోమని అడిగినప్పుడు నేను మోకరించి దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు దర్శనాన్ని చూపించాడు. నేను నిద్రపోలే, జస్ట్ నేను ప్రార్థన చేసుకుంటుంటే నా కళలో కనిపిస్తుంది, ఒక పెద్ద బల్ల మీద ఒక మనిషిని పడుకోబెట్టారు, ఒక పెద్ద కత్తి అతని గొంతు దగ్గరికి వస్తూ ఉంటే తండ్రి నేను అరుస్తున్నా, వద్దు తండ్రి, వద్దు వద్దు వద్దు, నా భర్త నాకు కావాలి తండ్రి, వద్దని నేను అరుస్తూ ఉండే కొంది మా వీధిలో వాళ్ళందరూ వచ్చేసారు. ఏంటంటే ఎంత పెద్దగా ఏడుస్తుందంటే అక్కడ చనిపోయాడు అని చెప్పి వచ్చేసారు. ఆ కత్తి దగ్గరికి వచ్చే కొద్ది నా స్వరం పెరుగుతుంది. నేను అడుగుతూనే ఉన్నా. ఒక్కసారి ఇక్కడి వరకు కత్తి వచ్చిన తర్వాత ఒక ప్రకాశమైన చెయ్యి ఆ కత్తిని గంటేసింది. ఆ వెలుగు చూడలేక నేను కళ్ళు తిరిగి పడిపోయా. మా ఆడపడుచు నా దగ్గరికి వచ్చి మొహం మీద నీళ్లు కొట్టి, వదిన ఏమైంది వదిన అని చెప్పేసి, నువ్వు 2 రోజుల నుంచి ఏం తినలేదు అని చెప్పేసి వాటర్ పట్టించిన తర్వాత ఫోన్ చేస్తే అప్పుడు మాకు వచ్చిన సాక్ష్యం ఏంటంటే మణిపాల్ హాస్పిటల్లో పెట్టారు, కళ్ళు తెరిచాడు. హల్లెలూయా. మణిపాల్ హాస్పిటల్లో పెట్టారమ్మా, కళ్ళు తెరిచాడు. చచ్చిపోయిన సమయంలో కళ్ళు తెరుస్తారండి, కళ్ళు తెరిచాడు. చెప్పిన తర్వాత దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, 15 సంవత్సరాల ఆయుష్. హిజ్కియాతో మాట్లాడినట్టు దేవుడు నాతో మాట్లాడి 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నానని చెప్పినప్పుడు నేను చాలా ఆనందపడ్డా. ఈ సమయంలో నా భర్త చనిపోతే నేను ఏం చేయలేను, నువ్వు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు అనుకున్నాను. తర్వాత ఆయన మాట ఇచ్చిన ప్రకారం 15 సంవత్సరాల తర్వాత నా భర్త చనిపోయారు. రీసెంట్గా ఒక 2 సంవత్సరాలు అవుతుంది నా భర్త చనిపోయినప్పుడు మా చుట్టాలందరూ వచ్చి నన్ను ఓదార్చడానికి వచ్చినప్పుడు నేను ఒకటే మాట చెప్పా, ఆయన నాకు లేదు ఈ జీవితం అనుకున్నప్పుడు నాకు ఇచ్చాడు, నాకు వాగ్దానం ఇచ్చాడు, 15 సంవత్సరాలే నీ భర్త నీతో ఉంచుతానని. ఈ 15 సంవత్సరాలు ఉంచిన తర్వాత ఆయన నా భర్తని తీసేసుకున్నాడు. ఆయన ఇచ్చాడు, నాకు లేదు ఆ భాగ్యం. నేను 15 సంవత్సరాలకు ముందే ఆ భాగ్యాన్ని నేను కోల్పోవాలి. ఆయన నాకు ఇచ్చాడు, ఆయన తీసేసుకున్నాడు. నేను ఆయన అన్నానికి ఎంత భక్తిగా ఉంటావమ్మా, ఎంత ప్రార్థన చేస్తావమ్మా, చేస్తాను, ఆయన మాట ఇచ్చాడు, నిలబెట్టుకున్నాడు, తీసేసుకున్నాడు. ఆ తర్వాత మనం ఆయన ఏమనడానికి సరిపోము. కాబట్టి అట్టి విశ్వాసం మనకు ఉండాలి. ఆయన ఇచ్చినప్పుడు ఆనందించాం, ఆయన తీసేసుకున్నప్పుడు కూడా ఆయన కనపరిచేవాడు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి విశ్వాసం పిలాతు వారికి ఉన్నటువంటి
ఏముంది, ఒకరి దేవుడు తెలుసు, ఒకరికి దేవుడు తెలియదు. అయినప్పటికీ కూడా విశ్వాసం గొప్పది. చిన్నప్పటి నుంచి నువ్వు చర్చికి వెళ్తున్నావా లేదా ఇంపార్టెంట్ కాదు, నీలో ఎంత విశ్వాసం ఉంది ఇంపార్టెంట్. నువ్వు చిన్నప్పటి నుంచి దేవుడిని ఎరిగిందావా అది ఇంపార్టెంట్ కాదు, ఆయన పట్ల నీ విశ్వాసం ఎంత ఉంది, ఇది నేను అడిగితే ఆయన చేస్తాడనే నమ్మకం నీకు ఎంత ఉందో అదే ఇంపార్టెంట్. కొంతమంది ఉంటారండి 4 వారాలు 5 వారాలు చర్చికి వస్తారు, ఏదో విషయం అడుగుతారు దేవుడిని, 4 వారాలు 5 వారాలు చర్చికి వస్తారు. నాకు బాగా గుర్తున్న విషయం ఏంటంటే ఈ 7 వారాలు ఉపవాసం ఉంటారండి. 7 వారాలు ఉపవాసం ఉన్న లోపల ఈ 7 వారాల్లో కార్యం జరిగిందా? దేవుడు మంచివాడే, హల్లెలూయా. ఈ 7 వారాల్లో కార్యం జరగలేదా? మన విశ్వాసం సన్నగిల్లిపోద్ది. మన విశ్వాసం ఏమవుతుంది? సన్నగిల్లిపోద్ది. 7 వారాల విశ్వాసం ఏంటండి? 7 వారాల ఉపవాసం ఏంటి? నువ్వు దేవునికి ఈ జన్మని ఇచ్చాడు కదా, దానికోసం మన విశ్వాసం కలిగి ఉండక్కర్లేదా? ఈ 7 వారాల్లో కార్యం జరగకపోతేనే మన విశ్వాసం పై ఉండాలా? నీకు జన్మనిచ్చాడు, నిన్ను పోషిస్తున్నాడు, పెంచుతున్నాడు. ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించున్నా ఎవరి వల్ల కాదు, అవునా? ఆయన సెలవు లేకుండా ఇంటి స్థితిలో నిన్ను ఉంచాడు, హల్లెలూయా. దానికి విశ్వాసం పై ఉండాలి కదా మనం. దేనికి విశ్వాసం? నువ్వు పెద్ద ఇల్లు కట్టుకోవాలని ఆశపడ్డావు, 7 వారాలు ఉపవాసం చేసావు, 7వ వారం అయ్యేసరికి అంత పెద్ద ఇల్లు నీకు రాలేదా? నీ విశ్వాసం సన్నగిల్లిపోతుంది, రైటా? ఆ పక్కన వాళ్ళు కట్టేసుకుంటున్నారు, మనం కట్టుకోవట్లేదు. ఆ పక్కన వాళ్ళు, మరి ఆ పక్కన వాళ్ళకున్న విశ్వాసం నీలో ఉందా? ఆ పక్కన వాళ్ళు కట్టేసుకున్నారు పెద్ద ఇల్లు, నేను కట్టుకోలేకపోతున్నాను. ఆ పక్కన ఆవిడకున్న విశ్వాసం నాకు లేదని ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? అలా ఫీల్ అవ్వు. క్రియలు లేని విశ్వాసం మృతం, క్రియలు లేని విశ్వాసం మృతం. నమ్ముకుంటే సరిపోదు, ఆయన పని చేయవలసిన వాళ్ళనేమో. ఏం చేయాలి? ఆయన పని చేయవలసిన వాళ్ళని ఉన్నాం. ఎంతమంది మనలో ఆయన పని చేస్తున్నాం సక్రమంగా? ఇక్కడ మనం అనుకుంటాం ఈ చర్చి చదవడం, బరకాలు వేయడం, బరకాలు తీయడం ఏంటి? ఇంత కాస్ట్లీ చీర కట్టుకొచ్చి, నాకు కాదు, ఇంత కాస్ట్లీ చీర కట్టుకొచ్చి బరకాలు వేస్తారా నేను అనుకుంటారా? విశ్వాసులారా అనుకుంటున్నారా? పరిచర్య, పరిచర్య చాలా విలువైన సహోదరులారా, పరిచర్య చాలా విలువైంది. అపోస్తలులు పరిచర్య చేస్తున్నప్పుడు కొంతమంది పిలువబడ్డారు పరిచర్య. అక్కడ చాలా మంది విశ్వాసులు ఉన్నారు, దాదాపు 5,000 మంది విశ్వాసులు దేవుళ్ళలోకి వచ్చారు. వాళ్ళందరికీ భోజనాలు పుట్టించడానికి ఇబ్బంది అయినప్పుడు ఏం చెప్పారంటే అపోస్తలులు 7 మంచి వారిని ఎన్నుకోండి పరిచర్య చేయడానికి అన్నారు. ఏమన్నారు? 7 మంచి వారిని ఎన్నుకోండి పరిచర్య చేయడానికి అన్నప్పుడు 7 మంచి వారిని వాళ్ళు ఎన్నుకున్నారు పరిచర్య చేయడానికి. ఆ 7లో స్టెఫెన్ ఒకడు. తెలుసా స్టెఫెన్? మీ అందరికీ హతసాక్షిగా నిలబడిపోయాడు దేవుని కోసం. ఎంతమంది తెలుసు స్టెఫెన్ గారి గురించి? ఓకే, ఎందుకు పిలవబడ్డాడు? ఆయన అన్నం వడ్డించడానికి పిలవబడ్డాడు. ఎందుకు పిలవబడ్డాడు? అన్నం వడ్డించడానికి ఎన్నుకోబడ్డాడు. వాక్యం చెప్పడానికి కాదు, పాటలు పాడడానికి కాదు, దేవుని నామంలో అఫీషియల్గా కుర్చీలో కూర్చోడానికి కాదు. ఎందుకు పిలవబడ్డాడు స్టెఫెన్ గారు? అన్నం వడ్డించడానికి, వచ్చిన విశ్వాసులందరికీ అన్నం వడ్డించడానికి పిలువబడ్డాడు. ఆయన విశ్వాసము ఎంత గొప్పదంటే దేవుని నామంలో బహుగా వాడబడి హతసాక్షిగా మిగిలిపోయాడు. ఎలా మిగిలిపోయాడు? హతసాక్షిగా మిగిలిపోయాడు. అటు విశ్వాసం అనుకుందాం. మనం ఎత్తుతామా బరకాలు? ఎత్తాం. మనం తుడుతామా దేవుని మందిరం? తుడం. ఎందుకంటే మన సారి నలిగిపోతుంది తుడిస్తే. కానీ ఈరోజు క్రైస్తవ సహోదరులారా గుర్తుపెట్టుకోండి, అది బహు గొప్ప ధన్యత. అది బహు గొప్ప ధన్యత. దేవుని పరిచయం చేయడం బహు గొప్ప ధన్యత. దాన్ని నువ్వు ఎప్పుడు కూడా చులకనగా చూడకు. పరిచయం, సువార్త ప్రకటించడం అంటే, దేవుని పరిచయం అంటే నిలబడి వాక్యం చెప్పడం కాదు సహోదరులారా. నిలబడి వాక్యం చెప్పడం కాదు, సుమధురమైన స్వరంతో పాట పాడడమే కాదు సహోదరులారా. ఏంటి దేవుని పరిచయం అంటే? దేవుని కోసం నువ్వే పని చేసినా పరిచర్యే, దేవుని కోసం నువ్వేం చేసినా సేవకుడివే. అట్టి విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహించాలి. అలాగే ఇంకా కొంతమంది విశ్వాసం చూద్దాం. ఇక్కడ పేతురు గారు ఒక ఆయన ఉన్నారండి. ఎవరైనా ఉన్నారా పేతురు గారి గురించి? 12 మంది శిష్యులు ఒకరు కదండి పేతురు గారు. తెలుసా మీకు ఎవరికైనా? ఆయన విశ్వాసం. ఒకసారి శిష్యులందరూ దాన్ని ఏమంటారండి, పడవ, వాడ, దోణి అయితే
కూర్చున్నప్పుడు పెద్ద గాలివాన వస్తుందంట. అప్పుడు యేసు ప్రభు గారు నేల మీద నడుచుకుంటూ వస్తున్నాడంట. నేల మీద నడుచుకుంటూ వస్తుంటే ఆ శిష్యులందరూ అదిగో బాధకుడు బాధకుడు అని చెప్తుంటే ఈ పేతురు గారికి కొంచెం తొందరపడింది. ఆయన అన్నాడంట, ప్రభువా నువ్వే అయితే నీలాగా నేను కూడా నడవాలి, నాకు సెలవు అన్నదంట. యేసు ప్రభు అన్నాడంట, సరే నీ సంతోషం నేనెందుకు కాదనాలి రా అన్నాడంట. ఇది స్టార్ట్ చేశారు నడవడం. పేతురు నేల మీద నడవడం స్టార్ట్ చేశారు. కొంత దూరం బాగానే వెళ్ళారు. అప్పటికి గాలి తుఫాన్ వస్తుంది కదా, గాలిని చూసి మునిగిపోసాగారు. ఏం చేశారు? గాలిని చూసి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షింపమని కేకలు వేశారు. నీ ముందున్న వారెవరు? మహాదేవుడు. నిన్ను రమ్మని ఆజ్ఞాపించింది ఎవరు? మహాదేవుడు. గొప్పవాడు, రక్షింప సమర్థుడు. మరి నువ్వు దేని వైపు చూస్తావు? గాలి వైపు చూస్తున్నావు. దేని వైపు చూస్తావు? గాలి వైపు. నిన్ను పిలిచింది ఎవరు? ఆయన నడుస్తున్నాడు. ఆయన నడుస్తూ నేను పిలిచినప్పుడు నేను నిలబడి పనిస్తాడు. కానీ నువ్వు ఆయన వైపు చూడట్లేదు. దేని వైపు చూస్తున్నావు? గాలి వైపు చూసి మునిగిపోసాగుతున్నావు. అటు విశ్వాసం ఉందా సహోదరులారా? మన పేతురు గారు ఎందుకక్క అంత విశ్వాసం అయ్యాడు? ఎందుకంటే అదే అపొస్తలుల కార్యగ్రంథంలో మనం 2వ అధ్యాయంలో చూసుకున్నట్టయితే మేడగదిలో వాళ్ళందరూ ప్రార్థించుచున్నప్పుడు ఆత్మ అగ్ని జ్వాలలుగా చేర్చబడి వాళ్ళని ముట్టుకుందండి. ముట్టుకున్నప్పుడు పేతురు గారు ఆత్మ సంపూర్ణుడు అయిన తర్వాత దేవుడు ఆయన్ని 2 అంచెల ఖడ్గం వలె వాడుకున్నాడు. అంతకుముందు పేతురు గారి స్వభావం ఏంటంటే, యేసు ప్రభు అన్నాడు, ఈ రోజు రాత్రి ముమ్మారులుగా నువ్వు నా గురించి అభ్యంతరం పెడతా అంటే, నేను ఎందుకు అభ్యంతరం పెడతాను ప్రభు, ఊరుకో, నువ్వు ఉన్న చోట నేను ఉంటాను, నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతాను అన్నాడు. అక్కడ యేసు ప్రభుని తీసుకెళ్లారు, శిక్షిస్తున్నారు. ఒక చిన్నదచ్చి నువ్వు కూడా ఆయన ఉన్నావు అంటే, ఊరుకమ్మా ఆయన ఎవరు నాకు తెలియదు. ఇంకొక అతను వచ్చాడు, ఇందాక తోటలో నిన్ను చూస్తాం ఆయనతో పాటు అంటే, లేదు లేదు నేను అతనితో ఉన్నవాడిని కాను అని 3 సార్లు ఆయన అబద్ధం చెప్పిన తర్వాత యేసు ప్రభు చెప్పినట్టు కోడి కూసింది. పేతురు గారు పశ్చాత్తాపడి ఏం చేశారు? బాధపడ్డారు. మన విశ్వాసం లోకాన్ని చూసేదిగా ఉండకూడదు, సజీవుడైన యేసుని చూసేదిగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన వైపు చూస్తూ ఉన్నామో మన విశ్వాసంలో మనం ఏమవుతాము? నిలబడి ఉంటాం. మన విశ్వాసంలో మనం ఏమై ఉంటాం? నిలబడి ఉంటాము. పేతురు గారి విశ్వాసం కాదా? విశ్వాసాయన, కానీ ఆయన విశ్వాసంలో ఏం లేదు? క్రియ లేదు. ఎప్పుడు ఆయన విశ్వాసంలో క్రియ వచ్చిందంటే, ఎప్పుడు ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై నింపబడ్డాడో అప్పుడు ఆయన ప్రసంగం చేయగా, ఆయన మాట్లాడగా 3000 మంది దేవుల్లో చేర్చబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏర్పరచబడిన వాడవై ఉంటే, నువ్వు ఏర్పరచబడిన లిస్టులో ఉంటే, నీ విశ్వాసం ఎట్టిదైనా ఆయన నిన్ను వదిలిపెట్టేవాడు కాదు. నీ విశ్వాసం ఎట్టబడిదైనా ఆయన నిన్ను వాడుకునేవాడు అన్నాడు. ఈ రోజు తెలుసుకో సహోదరి, ఇదే సమయమేమో, ఈ రోజు రక్షణమేమో. నువ్వు ఇంకా దేవుని నమ్ముతున్నావు కానీ నీ విశ్వాసంలో క్రియ లేదేమో. నీ విశ్వాసంలో క్రియ లేదేమో. చిన్నప్పటి నుంచి నువ్వు పుట్టు క్రైస్తవులు కొంతమంది ఉంటావు. ఈ మధ్యన మేము పుట్టు క్రైస్తవులు అండి. పుట్టు క్రైస్తవులు అంటే ఏంటండి? పుట్టినప్పటి నుంచి చర్చికి వెళ్తాం. వాళ్ళు క్రైస్తవులు కాదండి. ఎవరు క్రైస్తవులు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవారు నా వారు కాదు, నా తండ్రి చిత్తానుసారం చేయవారే నా వారు. అతి విశ్వాసం మనకు ఉండాలి. అబ్రహాం గారికి 100 సంవత్సరాలు నిండిన తర్వాత బిడ్డనిచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన అన్ని రకాలుగా మమకారం పెంచేసుకున్న తర్వాత అబ్రహాం తీసుకొచ్చి భరించేయమన్నాడు. ఆలోచించాడా అబ్రహాం? ఆలోచించాడా? ఎవరు అడిగారు? నాయన నువ్వే ఇస్తానన్నా నాకు బిడ్డని? అంతేగా, అబ్రహాం అడగలే నాకు బిడ్డని తండ్రి అని. ఆయనే చెప్పారు, నీకు నేను బిడ్డనిస్తాను, నీ బిడ్డని ఇస్తున్నాను, నన్ను తెస్తాను చేస్తానని ఆయన చెప్పారు. ఎవరు అడిగారయ్యా నిన్ను? నేను అడగలేదు, నువ్వే ఇచ్చావు, నువ్వే ఎందుకు తీసుకుంటున్నావు అని అబ్రహాం గారు అడగలే. చిత్తం నా తండ్రి అన్నాడు. తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆయన శిష్యులతో చెప్పాడు, మీరు ఎక్కడే ఉండండి, మేము వెళ్ళి తిరిగి వస్తాము. మేము వెళ్ళి నేను తిరిగి వస్తానని చెప్పలే, మేము వెళ్ళి తిరిగి వస్తామని చెప్పారు. అంటే ఆయన విశ్వాసం ఎంత గొప్పదండి. ఆయన విశ్వాసం ఎంత గొప్పది. నువ్వు నీ దాన్ని వెళ్ళిపో అంటే, లేదు ప్రభు ఈ లోపు నాకొద్దు, నాకు నువ్వే కావాలని ఆయనే వెంబడిస్తున్న గుడ్డివాడి విశ్వాసం ఎంత గొప్పదండి, ఎంత గొప్పదండి. అలాగే అగ్నిగుండంలో పడేశారు షడ్రక్ గారిని, మెషక్ గారిని, అబేద్నెగోను పడేసినప్పుడు ఏమన్నారు? మా దేవుడు మమ్మల్ని రక్షింప సమర్థుడు. ఓకే, ఆయన రక్షింపలేదా? నో ప్రాబ్లం, చచ్చిపోతాం. కానీ
పొందాలి. అట్టి విశ్వాసులుగా మనం అందరం ఎదగాలి. ఒకవేళ అట్టి విశ్వాసం నీలో ఉంది, నీ విశ్వాసంలో క్రియ లేకపోతే ఇదే రక్షణ దినం, ఇదే అనుకోని సమయం. సహోదరుడా, ఈ రోజే దేవుడు నువ్వు నమ్ముకో. నీ పాత్రగా వాడబడతాను తండ్రి, నీకు పరిచయం చేస్తాను తండ్రి. నా విశ్వాసాన్ని బలపరచని నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు నిన్ను ఆయన ఏమన్నాడు? వాడుకునేవాడే ఉన్నాడు, నిన్ను లేవనెత్తేవాడే ఉన్నాడు, ఆశీర్వదించేవాడే ఉన్నాడు. ఏం పర్వాలేదు, ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు. ఈ రోజే అనుకో, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. అట్టి విశ్వాసం మనందరికీ కలగాలని మనం ప్రార్థన చేద్దాం. ఒకసారి అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. దేవుడి చిన్నవాడికి మనందరి వెనుకలో దీవించుకున్నాడు. ప్రార్థించండి, కళ్ళు మూసుకోండి, దేవుడిని అడగండి. ఇప్పుడు